డబ్బు ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటున్నారు. డబ్బు లేనివారు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది. నీకు ద్రోహం చేసిన వాళ్ళు నీ ప్రమేయమే లేకుండానే నీతోనే శిక్షించబడతారు. దాని పేరే కర్మ. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. సమాజంలో అందరూ స్వార్థం అనే మలినపు మసిని నింపుకున్నారు. మంచితనం ఏకాకి అయింది. అందుకే స్వార్థం అనే మలినపు మసిని నింపుకున్నవారే సమాజంలో ముందు ఉంటున్నారు. అనుకూలంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్ళమే. వాస్తవాలు మాట్లాడితేనే పగవాళ్ళం అయిపోతాం. మంచి వాళ్ళతో మంచిగా ఉండు, కానీ చెడ్డ వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవద్దు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యవచ్చు, కానీ బురదని బురదతో ఎప్పుడు శుభ్రం చెయ్యలేము మిత్రమా. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చెయ్యనంత వరకు, ఎవరికి హాని చెయ్యనంత వరకు ఎవరికి ఎవరు భయపడకూడదు. భయమే భయపడి నీకు దాసోహం కావాలి. ఒక్క భయాన్ని పక్కన పెడితే నువ్వు దూసుకెళ్ళవచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే పని లేదు. మంచి చేస్తే మర్చిపోతారు. వందల సహాయాలు గుర్తుండవు. ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం నిందిస్తారు. మనుషుల జ్ఞాపకం అలా పనిచేస్తుంది. అందుకే ఎవరి మెప్పు కోసమో కాదు, నీ విలువ కోసం మంచి చెయ్యి. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చెయ్యలేనేమో అనే భయం, ఏది ఏమైనా జరగాల్సింది జరగక మానదు అనేది జగమెరిగిన జీవిత సత్యం. బాధ వచ్చినా సంతోషం వచ్చినా భయపడకుండా మనసారా ఆస్వాదించు. ఎందుకంటే జీవితం ప్రతి అనుభవం నిన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి మిత్రమా. ఏదైనా పని పూర్తయ్యే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం.